వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రైవేటు పాఠశాలల అక్రమ పుస్తకాలు ఫీజుల దందా కొనసాగుతోంది. పర్మిషన్లు లేకుండా కొన్ని విద్యా సంస్థలు నడుస్తుండగా అక్రమంగా పుస్తకాల అమ్మకం జరుపుతున్న వైనం బయటపడింది. తాండూరులోని శ్రీ చైతన్య పాఠశాల అకౌంటెంట్ విద్యార్థులకు పుస్తకాలకు సంబంధించి ఎక్కువ రేటుకు విక్రయిస్తూ కనిపించాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా పాఠశాల నుంచి ముఖం చాటేసి వెళ్లిపోయాడు. మీరు చెప్తున్నారు కదా దాని గురించి కథనంగా వాళ్ళకి రెస్పాన్స్ లేదు మేడం. ఇంతే ఉండదు, మీరు ఏమైనా చేసుకోకపోతే అంతే అయిపోయింది. ఈ పుస్తకాల విక్రయం గురించి ప్రిన్సిపల్ను అడగ్గా తాను వచ్చే నెల రోజులు మాత్రమైందని, తనకు పాఠశాల గురించి ఏ విధమైన విషయాలు తెలియవని మాట దాటేశారు. ఇది పాఠశాల లేకుంటే తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే సంస్థ అని తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయం ఎంఈఓ ఇందు ప్రియ దాకా వెళ్లడంతో వారు వచ్చి స్కూల్ ఆఫీస్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న పాఠశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఎవిడెన్సెస్ మాత్రం మాకేమి ఇవ్వలేరు. అయినా కానీ వాళ్ళు అమ్ముతున్నట్టు వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు. అని నాకు తెలియదని అన్నారు. అందుకోసమని సీజ్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఏమున్నదనేది తెలుసుకోవాల్సి ఉంది. శ్రీ చైతన్య స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. అయితే ఎవిడెన్సెస్ మాత్రం మాకేమి ఇవ్వలేరు. అయినా కానీ వాళ్ళు అమ్ముతున్నట్టు వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు. అని నాకు తెలియదని అన్నారు. అందుకోసమని సీజ్ చేసాము, ఇన్వెస్టిగేషన్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత వారం రోజుల కిందనే ఎంఈఓ గారికి అధిక ఫీజుల మీద బుక్కుల వ్యాపారం చేస్తుండ్రు అని చెప్పి శ్రీ చైతన్యలో విచ్చలవిడిగా బుక్కులు అమ్ముతూ దందాలు చేస్తూ పేరెంట్స్ అంతా మోసం చేస్తుండ్రు అని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీ చైతన్యలో ఏదైతే బుక్స్ అమ్ముతలేమని చెప్పి ఈరోజు డోర్ డెలివరీ చేస్తున్నామని చెప్పి అది 3,500 బుక్కులు ఉంటే 6,500 బుక్కులు తీసుకొని పర్సనల్ అకౌంట్లకు బాలవర్ధన్ అని చెప్పి పేరెంట్స్ నుంచి మోసపూరితంగా డబ్బులు వేసుకొని అది తక్కువ రేటుకి ఇవ్వాలని, డిస్కౌంట్ ఇవ్వాలని ఉన్నప్పటికీ అధిక రేట్లు, డబల్ రేట్లు తీసుకొని పేరెంట్స్ అంతా మోసం చేశాడు. ఇప్పటికే 600 సెట్లు అమ్ముకున్నాడు. కాబట్టి శ్రీ చైతన్య మీద ఖచ్చితంగా కఠినంగా డిఓ గారు, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క అదనంగా తీసుకున్నటువంటి డబ్బులు పేరెంట్స్కు రీకవర్ చేయాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎక్కడ కూడా స్కూళ్ళల్లో బుక్కులు అమ్మడానికి వీల్లేదు. కానీ వీళ్ళు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా స్కూల్లోనే అత్యధికంగా రేట్లకు, ఎంఆర్పి కంటే అత్యధికంగా ఎక్కువ రేట్లకు వీళ్ళే బిల్లును జనరేషన్ చేస్తూ, ఆ జనరేట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత నైట్ పూట రాత్రి 7:30, 8 గంటల సమయం లోపల వీళ్ళు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. వీటి కనీసం జీఎస్టీ కూడా కట్ కావట్లేదు. అంటే వ్యక్తిగతంగా స్కూల్ యొక్క అకౌంట్లో కాకుండా వ్యక్తిగతంగా బాలవర్ధన్ రెడ్డి తన అకౌంట్లో వేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ కనబడుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, వాళ్ళు మాకు పెట్టినటువంటి స్లిప్ల ఆధారంగా ఈరోజు మేము స్కూల్ విజిట్ చేయడం జరిగింది. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఏదైతే ఇప్పటికే అమ్ముడుపోయినటువంటి జీఎస్టీ లేకుండా ప్రభుత్వ లెక్కలకు గండి కొడుతూ చట్టం చెప్తుంది, చట్టం చెప్తుంది. వాళ్ళు మేమేం చేసినామంటే ఆన్లైన్లో అమౌంట్ పే చేసి డోర్ డెలివరీ ఇస్తున్నాం. ఇక్కడ స్కూల్లో అయితే బుక్స్ అమ్మడం లేదు, ఇక్కడైతే జరగడం లేదు మేడం. అది చెప్పిన ఇక్కడ ఎందుకు బిల్లు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు పైసలు తీసుకొని వేరే ఆన్లైన్ చేయొచ్చు. ఎవరు పేరెంట్స్ కానీ నీకు బుక్స్ ఎందుకంటే 2 స్కూల్లో నడుపుతున్నావు, 2 బ్రాంచ్లు నడుపుతున్నావు కదా, నీకు తెలియదా? వీళ్ళు వచ్చిందంటున్నావు, నువ్వు ప్రిన్సిపాల్ గా ఒక సెలెక్ట్ అయ్యి వచ్చినావు. విద్యార్థి చట్టం ప్రకారం ఏం చేయాలి, ఏం చేస్తున్నావు? వ్యాపారం దందా చేస్తున్నావు. నువ్వు ఎంఆర్పీ రేట్ల కొద్దికి 3,000 ఉంటే 6,000 రూపాయలు తీసుకున్నాడు. వాడు ఎట్లా తీసుకుంటాడు చెప్పండి. మీరు బిజినెస్ చేయడానికి వస్తున్నారా? అక్క నాది చెప్పండి.